కొద్ది రోజులుగా మనకు వివిధ వార్తాపత్రికల్లో అదేవిధంగా మన సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో మనకు వచ్చినటువంటి ఒక చిన్న వార్త అనమాట. ఇందులో మనకు తెలంగాణలో పోలీస్ కొలువుల సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది భారీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక శాఖ వద్దకు మనకు 14,000 పోలీస్ పోస్టులకు సంబంధించినటువంటి ఫైల్ ఉందని చెప్పి, త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ తోటి మనమే ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది మనకు వివిధ వార్తల్లో కూడా రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది అని చెప్పి చూసినట్లయితే, మనకు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న అప్డేటు, గతంలో మనకు హోంశాఖకు చెందినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 17,000 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అనంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 17,000 మంది మనకు రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా, అంటే రిటైర్మెంట్ అయినట్లుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో మనకు 15,900 పోస్టుల వరకు దాదాపుగా కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది, అదేవిధంగా 1,100 ఖాళీలు దాదాపుగా ఎస్ఐ మరియు సిఐ మరియు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే దీంట్లో మనకు ఇటీవల హోంశాఖ దాదాపుగా 14,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఆమోదం కోసం ఆర్థిక శాఖకు ఒక ఫైల్‌ని పంపించినట్లుగా మనము వార్తల్లో చూశాము. సో, వీటికి సంబంధించినటువంటి ఆమోద ప్రక్రియ రాగానే మనకు దాదాపుగా వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, అంటే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ టీజీఎల్పీఆర్‌బీ నుంచి మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో, ఓవరాల్‌గా మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది దాదాపుగా 14,000 ఉండొచ్చు, లేకపోతే 14,000 కంటే కొంచెం తక్కువగాను ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువగాను ఉండొచ్చు. ఓవరాల్‌గా మనం ఒక అంచనా ప్రకారం ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 12,000 నుంచి 15,000 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా వీటికి సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుందన్నమాట. అత్యధికంగా మనకు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటిది మనకు దాదాపుగా 6,000 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో, మొత్తం 17,000 ఖాళీలు ఉన్నప్పటికీ మనకు దాదాపుగా 14,000కు కొంచెం అటు ఇటుగాను మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఖాళీలతో, అంటే 14,000 ఖాళీలతో మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. సో, మనము ఫిబ్రవరి గానీ లేకపోతే మార్చ్‌లో గానీ వీటికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఒక చాలా స్పష్టమైనటువంటి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సిట్యుయేషన్ అనమాట. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనకు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రస్తుతం మనకు మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ తర్వాత మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నటువంటి అవకాశం ఉంది. సో, ఇవి అయిపోయిన తర్వాత మనకు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవ్వడానికి ఒక అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇది మనకు తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఎవరైతే పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్‌ని కొనసాగించినట్లయితే, ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్‌ని మొదలుపెట్టినట్లయితే వేరే అభ్యర్థులతో కంపేర్ చేస్తే మీరు కొంతవరకు ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్‌లో కూడా అధిక మార్కులు పొంది మీరు ఉద్యోగం పొందేటువంటి అవకాశం కూడా ఉంటది. అదేవిధంగా మనకు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌లో మనకు తెలంగాణ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అవన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది.